హాయ్ అండి, అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేనైతే బియ్యం ఆరబోసేది నిన్న పిండి వడియాలు ఎలా తయారు చేసే వీడియో పెట్టాను కండి. ఇవాళ అయితే వడియాలు డాబా మీద పెడుతున్నాను అండి. నేనైతే సిల్క్ చీర తీసుకొని తడుపుకొని ఇలా అయితే వడియాలు పెడుతున్నాను చూడండి. చిన్న గంట తీసుకొని పోస్తున్నాను. మా ఆయన గారు కూడా వచ్చారు, ఆయన కూడా వస్తుండ్రు. నేను ఆయన అయితే వడియాలు పోస్తున్నాను చూడండి. మీరు కూడా సమ్మర్లో వడియాలు పెడతానండి. కొంచెం పప్పు చారులు ఉంటే మాత్రం మా పిల్లలకైతే వడియాలు లేనిది అన్నం తినరండి. అందుకనే వడియాలు అయితే పెడుతున్నాను. వడియాలు లేకపోతే అప్పడాల ప్యాకెట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మాకులాగా మీరు అప్పడాలు వడియాలు తినేవాళ్ళు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. వడియాలు పెట్టే విధానం ఎవరికైనా కావాలంటే మాత్రం కామెంట్లో పెట్టండి. నేనైతే చెప్తానండి. పొద్దున్నే పెట్టుకున్నాం, ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదండి. అప్పుడు పెట్టుకుంటే మనకి ఆరిపోతాయి. ఆరిపోయినాక మనమైతే చక్కగా కొంచెం క్లాత్ మీద నీళ్ళు చల్లి వడియం మొత్తం తీసుకొని వడియాలు అయిపోయినాక నేను వేయించి మరొక వీడియో మీకోసం పెడతానండి. మీరేం చేస్తున్నారు? అందరూ వడియాలు పెట్టేవాళ్ళు, మామిడికాయ పచ్చళ్ళు పెట్టేవాళ్ళు పెట్టేసుకున్నారో చూడండి. మా ఆయన కూడా సాయం చేస్తుండ్రు, ఎందుకంటే ఇది గబగబా పోయిపోతే వేడి ఎక్కువ గట్టిగా అయిపోతాయండి. అందుకని ఆయన కూడా సాయం చేస్తుండు. తర్వాత మా అబ్బాయి కూడా వచ్చాడండి. మేము ముగ్గురం కలిసి అయితే వడియాలు అయితే పెట్టేసామండి. మీకు ఎవరికన్నా కావాలంటే నేనైతే చెప్తానండి. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. చాలా మంది గుమ్మడి వడియాలు, పెసర వడియాలు అన్నీ పెట్టుకుంటారండి. నాకైతే పెసర వడియాలు అంతా బాగా రావు. మా అమ్మ పెట్టిద్ది, నేను అవి పెట్టనండి. మొన్న పెళ్ళిలో పెట్టారు కండి, అలా పెడతారండి. బాయ్.